మిత్రులందరికీ నమస్సుమాంజలి. నేను మీ మౌనిక. వెల్కమ్ టు కిచెన్ అండ్ చిల్డ్రన్ ఛానల్. ఈరోజు పచ్చి కందికాయలతో కందిపప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం. అందుకోసం 1/2 kg పచ్చి కందికాయలను తీసుకోవాలి. పచ్చి కందికాయలను ఒలిచి తీసుకున్నాను. ఒలిచి తీసుకొని బాగా శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఇందులోకి 5 టమాటాలు, 5 ఆనియన్స్, మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. పచ్చి కందికాయలను అన్నిటినీ శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో పచ్చి కందిపప్పు వేసుకోవాలి. ఈ పచ్చి కందిపప్పు చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తర్వాత పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. సన్నగా కట్ చేయడం వలన రుచి చాలా బాగుంటుంది. తర్వాత ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. ఈ పచ్చి కందిపప్పు చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. తర్వాత ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని టమాటాలను వేసుకోవాలి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ పచ్చి కందిపప్పును చాలా టేస్టీగా చేసుకోవచ్చు. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత కొంచెం చింతపండును యాడ్ చేసుకోవాలి. వీటిలోకి 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. చూసారా, ఫస్ట్ ఒకటి వేసుకున్నాను, తర్వాత ఇంకొక గ్లాస్ వేసుకున్నాను. 2 గ్లాసులు వేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్కి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఈ పచ్చి కందిపప్పుకి 8 విజిల్స్ రానివ్వాల. చూడండి, 8 విజిల్స్ వచ్చాయి. ఈ పచ్చి కందిపప్పును ఎప్పుడు కూడా లో టు మీడియం ఫ్లేమ్లో కుక్కర్ పెట్టుకుంటే చాలా త్వరగా ఉడికిపోతాయి. చూడండి, నాకు పచ్చి కందిపప్పు చాలా బాగా ఉడికిపోయినాయి. మనం వేసిన టమాటాలు, పచ్చి కందిపప్పు, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ అన్నీ చాలా మెత్తగా ఉడికిపోయాయి. 8 విజిల్స్ పెట్టుకోవాలి.
చూడండి బాగా ఉడికిపోయినాయి. నేను ఇక్కడ తుంపి చూపిస్తా చూడు. చూడండి బాగా ఉడికిపోయింది. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని, మన రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని స్మాష్ చేసుకోవాలి. పప్పు గుత్తితో స్మాష్ చేసుకోవాలి. చాలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకోవాలి. ఈ గిన్నె పోపు కోసం. తర్వాత గిన్నె వేడయ్యాక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తున్నాను. నెయ్యి యాడ్ చేయడం వల్ల పప్పు చాలా రుచిగా కూడా ఉంటుంది, చాలా టేస్టీగా వస్తుంది. నేను ఎప్పుడు కూడా పప్పులో 2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తాను. ఆయిల్ వేడయ్యాక పోపుకు ఆవాలు, పచ్చి శనగపప్పు వేసుకోవాలి. చూడండి ఇక్కడ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి పోపును వేసుకోవాలి. అప్పుడే పోపు రుచిగా వస్తుంది. తర్వాత ఒక ఆనియన్, కరివేపాకు, 2 ఒట్టిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. చూడండి ఆనియన్, కరివేపాకు, ఒట్టిమిరపకాయలు తుంపి వేసుకోవాలి. చూడండి పోపు వేగిపోయింది. అందులో ఆనియన్, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకున్నాను. చూడండి పోపు బాగా వేగిపోయింది. ఇందులో మనము స్మాష్ చేసి పెట్టుకున్న పచ్చికంది పప్పును వేసుకోవాలి.
పోపు వేగడానికి కొంచెం టైం పడుతుంది. కాకపోతే మీడియం ఫ్లేమ్లోనే పోపును వేపుకోవాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, మెత్తగా స్మాష్ చేసుకున్నాను కందిపప్పును. ఇప్పుడు పోపు వేగిపోయింది. అందులో ఆ పప్పును వేసుకోవాలి. ఈ పప్పు చాలా టేస్టీగా, రుచిగా కూడా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మంచి మంచి వీడియోస్ను మీకు అందిస్తాను. ఉంటానండి. బాయ్.